అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. 3 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇంకొక 50 రావాల్సి ఉంది. ఆ 50 రాక నిన్న ఆగిపోయాము. సో ఈరోజు వస్తాయని అనుకుంటున్నా. అంటే కొత్త సబ్స్క్రైబర్స్ విషయంలో చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. వస్తాయి, నెమ్మదిగా వస్తాయని నేను కూడా ఆగిపోయాను. సరే, ఎనీవే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఇంకో 4-5 వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను కొంచెం అర్జెంట్ పని మీద హైదరాబాద్ రావడం వలన ల్యాప్టాప్లో రికార్డ్ చేసి చేయాల్సి వస్తుంది. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ మన స్క్రీన్ మీదే ఉంటుంది అన్నమాట. ఇక రేషన్ బియ్యం అక్రమాల మీద ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తలు రాశారు. బాబోయ్ బియ్యం దందా. తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు అక్రమాలను నడిపిస్తోంది వైకాపా హయాంలోని వారే. నేతలు, అధికారులు నెలవారీ మామూలు. మాఫియా అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది. కేసులన్నీ సిట్ పరిధిలోకి తెస్తేనే లక్ష్య సిద్ధి అని నిన్న మన మంత్రి నాదెళ్ల మనోహర్ గారు విశాఖపట్నం శీలానగర్ వద్దనున్న ఫ్రైట్ స్టేషన్లో కంటైనర్లోని బియ్యం నిల్వల వివరాలను తెలుసుకుంటున్న మంత్రి నాదెళ్ల మనోహర్ కంటైనర్లో 483 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారన్నమాట. ఏపీ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు. భద్రాచలంలో 285 క్వింటాలు పట్టివేత, లారీ సహా బియ్యం స్వాధీనం అని రాశారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే బ్యానర్ వేశారు. ఆంధ్ర టు ఆఫ్రికా, ఇక్కడ ఉచితం, అక్కడ కిలో 150 రూపాయలు. అక్రమ తరలింపులో 80 మంది కీలకం. లబ్ధిదారుల నుంచే అసలు దందా మొదలు. బండి దగ్గరే MDU ఆపరేటర్ల కొనుగోలు. మండల, జిల్లా స్థాయి వ్యాపారులకు విక్రయం. అనధికార స్టాక్ పాయింట్లకు తరలింపు. ఆపై రాష్ట్ర స్థాయి ఎగుమతిదారుల రంగంలోకి. పాలిష్ చేసి నూకలు, ఉప్పుడు బియ్యం ముద్ర. పోర్టుల్లో కస్టమ్స్ హౌస్ ఏజెంట్లకు లంచాలు. కాకినాడ పోర్టే అక్రమాలకు ప్రధాన ద్వారం. ప్రభుత్వానికి విజిలెన్స్ సౌరమైన నివేదిక అని చెప్పి ఇచ్చారన్నమాట. అలాగే విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనమని. పేర్ని నాని బియ్యం దందా. ఆయన గోదాముల నుంచి ఎన్నికల ముందు 250 టన్నులు మాయమని. కాకినాడ సీపోర్టులో చెక్ పోస్ట్ ఏర్పాటు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోకుండా చర్యలని. ఇట్లా రేషన్ బియ్యం అక్రమాల మీద ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పెద్ద బ్యానర్ వార్త వేశారు. సో ఈ రేషన్ బియ్యం అక్రమాల మీద వార్తలు ఇలా రాస్తుంటే నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియట్లా. రేషన్ బియ్యం అక్రమాల్లో సరే వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ హయాంలోనే ఎక్కువగా జరిగింది అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. అంతకుముందు 2014 నుంచి 19 వరకు జరగలేదు. అసలు ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు రేషన్ బియ్యం అక్రమాలకు కారణం ఎవరో. అసలు రేషన్ బియ్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఎందుకు వస్తుంది? మంచి బియ్యం ఇస్తే సన్న బియ్యము, మంచి బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకోరుగా. కొన్ని చోట్ల ప్లాస్టిక్ రైస్ ఇస్తున్నారంట, కొన్ని చోట్ల ప్లాస్టిక్ రైస్, కొన్ని చోట్ల ముక్కిపోయిన రైస్ ఇస్తున్నారంట. అవి ఎలా తింటారు? అవి తినలేం కాబట్టి అమ్మేసుకుంటున్నారు. పోనీ మాకు బియ్యం వద్దు అని చెప్పి ఎవరు వదిలేయలేరు. రేషన్ కార్డు కావాలి, మాకు బియ్యం వద్దు, రేషన్ కార్డు వద్దు అని వదిలేరు. ఎందుకంటే రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ లింక్ ఉంటుంది, రేషన్ కార్డుకి ఫీజు రియంబర్స్మెంట్ లింక్ ఉంటుంది, రేషన్ కార్డుకి సంక్షేమ పథకాలన్నీ లింక్ ఉంటాయి. సో అందుకని బియ్యం వద్దు అని ఏ ఒక్కరూ వదిలేయలేరు, రేషన్ కార్డు వద్దు అని ఏ ఒక్కరు వదిలేరు. అందరికీ రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డుకి అన్నీ లింక్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రేషన్ బియ్యం వాళ్ళకి వస్తాయి, లబ్ధిదారుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళేమో తీసుకోరు. ఈ ముక్కిపోయిన బియ్యాన్నో, పాడైపోయిన బియ్యాన్నో, ప్లాస్టిక్ బియ్యాన్నో వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? మాకు వద్దు బాబు, మీరే ఉంచుకొని మాకు ఎంతో కొంత ఇచ్చేయండి అంటారు. వాళ్ళేమో 10 రూపాయలు, 13 రూపాయలు ఇస్తారు. ఇది అంటే నేను బియ్యం దందా జరగడానికి కారణం ప్రభుత్వమే కారణం. సో బియ్యం అక్రమ రవాణా ఆగాలి అంటే ప్రభుత్వ స్థాయిలోనే జరగాలి. వీళ్ళు పోర్టుల్లోకి వెళ్ళి బిల్డప్లు ఇచ్చి, పోర్టుల్లోకి వెళ్ళి షో చేసి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద వార్తలు రాసి వైసీపీ వాళ్ళే దొంగలు, ద్వారంపూడి అది ఇది ఆడిది అని రాసేసిన ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఇది రాజకీయ కోణంలోనే సమస్యను వీళ్ళు డీల్ చేస్తున్నారు. నిజంగా ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మంచి సన్న బియ్యాన్ని ఇవ్వాలి, లేదా పూర్తిగా బియ్యం ఇవ్వడం ఆపేయాలి. 1 కిలో కోసం 43 రూపాయలు ఖర్చు పెడుతున్నాము అని మంత్రి గారు మొన్న చెప్పారు. ఆ 43 రూపాయలు ఖర్చు పెడితే ఇలాంటి బియ్యం వస్తాయి? దాని బదులు ఒక 25 రూపాయల చొప్పున లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేయండి. ఒక్కో కుటుంబానికి 20 కేజీలు ఇస్తారు. సో కేజీకి 25 రూపాయలు చొప్పున నెలకు 500 ఓన్లీ బియ్యం తరపున చేసేయండి, నగదు బదిలీ చేసేయచ్చు. అంతే తప్ప ఈ బియ్యం దందాకి ఒక రకంగా ప్రధాన దోషి ప్రభుత్వమే అని నేను అంటాను. సో వీళ్ళు ఎన్ని వార్తలు రాసినా, రాజకీయ కోణంలో ఎంత డీల్ చేసినా
ఇంకో 10 మంది వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుందేమో తప్ప రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడానికైతే ఉపయోగపడదు. ఇది సబ్స్క్రైబర్స్ మాటగా కూడా నేను చెప్తున్నా. నిన్న మనకి ఒక సబ్స్క్రైబర్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. నా వాయిస్ మెసేజ్ కూడా వినిపించండి సార్ మన వాళ్ళందరికీ అన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, మాకు రేషన్ బియ్యం ఇస్తున్నప్పుడు ప్లాస్టిక్ బియ్యం వస్తుంది, సో అందుకని మేము అమ్ముకోవాల్సి వస్తుంది. పోనీ మేము బియ్యం వద్దు, రేషన్ కార్డు వద్దు అనాలన్నా దానికి ఆరోగ్యశ్రీ లింక్ ఉంది, అది వదులుకోలేం కదా అని చెప్పారు. ఇది ప్రాక్టికల్ సమస్య. సో ఇక్కడ ప్రభుత్వమే ఫెయిల్యూర్ అయిందని నేనంట. బియ్యం అక్రమ దందాకు పరోక్షంగా సహకరిస్తున్నది కారణము ప్రభుత్వమే. వీళ్ళు ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా మిగిలిపోయిన బియ్యాన్ని ఏం చేస్తారు? సో అది ప్రభుత్వం ఒక బిల్లు కానీ ఒక చట్టం కానీ తీసుకురావాలి రేషన్ బియ్యం వ్యవహారంలో. సో ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎన్ని రాసినా నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరో ఎంత తిరిగినా ఇందులో రాజకీయ కోణం ఉంటుంది తప్ప వైసీపీ వాళ్ళని ఇంకో 10 మందినో 20 మందినో దోషులుగా చూపించడానికో వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికో ఉంటుంది తప్ప అంతకుమించి ఏమి ఉండదు. ఇక మరో కీలకమైన అంశం, త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు ప్రకటించిన తెదేపా అధినేత చంద్రబాబు. రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. తెదేపా నుంచి బేదా మస్తాన్ రావు, సానా సతీష్. భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెల్లడించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన మొదట మంత్రివర్గంలోకి తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీ చేస్తారా లేదా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్లోకి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఏముంది, మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీ చేయొచ్చు, నో ప్రాబ్లం. 6 నెలల వరకు టైం ఉంటుంది. ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత 6 నెలల్లోపు ఎమ్మెల్సీ అవ్వాలి. ఎలాగ కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయిగా. వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు. జయమంగళ వెంకటరమణ గారు, తర్వాత ఆమె పోతుల సునీత గారు, తర్వాత ఇంకొక 3-4 రిజైన్ చేశారు ఎమ్మెల్సీ పదవులకు. సో వాటిల్లో ఏదో ఒకటి నాగబాబు గారికి ఇవ్వచ్చు. సో ఇచ్చి ఆయన ఫస్ట్ అయితే మంత్రిని చేసేస్తారు. ఆల్రెడీ మంత్రివర్గంలో కూడా ఒకరికి అవకాశం ఉంది. సో అందుకని నాగబాబు గారు వస్తున్నారనమాట. ఇందులో చాలా నాటకీయ పరిణామాలు ఉన్నాయండి. యాక్చువల్లీ నాగబాబు గారికి రాజ్యసభ ఇవ్వాలనుకున్నారు. బీజేపీ వాళ్ళేమో రాజ్యసభ మేము తీసుకుంటాము అని చెప్పి టీడీపీ చంద్రబాబు గారికి చెప్పించి రాజ్యసభ నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పించారనమాట. లేకపోతే నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళాల్సింది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి లెక్క అయితే అది ఫస్ట్ నుంచి. సో ఇదనమాట జరిగింది. తర్వాత ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా. నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీ కాలం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించిందంట. ఇదొకటి బ్యానర్ ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అంశం రాశారండి. కేబినెట్లోకి నాగబాబు, రాజ్యసభ సీటుకు బదులుగా మంత్రి పదవి. కూటమి పార్టీల నడుమ అంగీకారం. సీఎం చంద్రబాబు ప్రకటన. ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తన అన్నకి ఇవ్వాలన్న పవన్. కృష్ణయ్య, బేదాకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ, టీడీపీ. మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని నిర్ణయం. ఎమ్మెల్సీ చేసి ఇస్తారా, ముందే ఇస్తారా అని రాశారు. నన్ను అడిగితే నాకు తెలిసి ముందే ఇస్తారు. ముందు ఇచ్చిన తర్వాత 6 నెలల వరకు టైం ఉంటుంది. తర్వాత పెద్దల సభకు ఆ ముగ్గురే. రాజ్యసభకు టీడీపీ నుంచి బేదా, సానా, బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య. పార్టీ సభ్యత్వం వెంటనే పెద్దల సభకు. నేడు సభ్యుల నామినేషన్లు ఏకగ్రీవమే అని చెప్పి రాసుకొచ్చారు. ఎందుకో చూసారా రాజకీయాలు ఎలా ఉన్నాయనేది. ఈ సానా సతీష్ గారు ఎవరో టీడీపీ కోసం, ఆయన ఏమైనా టీడీపీ జెండా మోసాడా, టీడీపీ కోసం ఏమో, మేబీ టీడీపీ కోసం ఏమైనా ఎలక్షన్ల ముందు ఖర్చు పెట్టారేమో, మేబీ ఏ పైరవీలు లాబింగ్లు అందులో కొంచెం దిట్ట ఆరితేరారేమో, అందుకే ఇస్తున్నారు. ఏదైనా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కదా. తర్వాత పవన్కు బెదిరింపు కాల్. డిప్యూటీ సీఎం ఓఎస్డీకి ఫోన్ చేసిన ఆగంతకుడు. నిందితుడు తిరువూరు వాసిగా గుర్తింపు. కొద్ది రోజుల క్రితం హోంమంత్రికి బెదిరింపులు. నిన్న డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి వచ్చి ఓఎస్డీకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని బెదిరింపు కాల్ చేశాడు. దాన్ని పోలీసులు సీరియస్గా తీసుకొని వెంటనే పట్టుకున్నారు. ఎవడు చేశాడు ఏంటి అనేది వెంటనే పట్టుకున్నారనమాట. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రాని దీనిలో కూడా రాశారు. తర్వాత ఈనాడులో ఇతర అంశాలకు వెళ్తే, రాష్ట్రంలో ఎల్జీ నూతన యూనిట్ 5,001 కోట్ల పెట్టుబడులు. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రాష్ట్రంలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో ఎల్జీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. మంచిదే.
తర్వాత ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపిమూర్తి గారు చాలా సామాన్యుడు, ఒక సాధారణ టీచరు, ఉద్యమాల నుంచి పోరాటాల నుంచి మంచి పేరు పొందిన గోపిమూర్తి గారు ఎమ్మెల్సీగా నిన్న గెలిచారు. అక్కడ ఉప ఎన్నికలు జరిగాయన్నమాట. షేక్ సాబ్జీ గారి స్థానంలో గోపిమూర్తి గారు ఎన్నికయ్యారు యూటీఎఫ్ అండ్ పీడీఎఫ్ మద్దతుతో. ఇవన్నీ మొదటి పేజీలో వచ్చినాయి, ఈనాడు మొదటి పేజీలో వచ్చిన అంశాలన్నీ. సో నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని సజీవ దహనమైన ఘటన సంచలనం సృష్టిస్తుంది. ఆ సమయంలో ఆమె గదిలోనే ఉన్న యువకుడు ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోటకు చెందిన ఇంజమూరి రామకృష్ణ, లక్ష్మీ దంపతులకు లహరి ఏకైక కుమార్తె. లహరి 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి రామకృష్ణ చేసుకోగా తల్లి లక్ష్మీ కుమార్తె బాగోగులు చూసుకుంటున్నారు. తన స్వగ్రామంలో ఇంటర్మీడియట్ కోర్సు లేకపోవడంతో కుమార్తె నందికొట్కూరులోని తన తల్లిదండ్రులు సావిత్రమ్మ, మాధవయ్యల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. లహరికి వెల్దుర్తి మండలం కొలుగట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయం అయింది. 10వ తరగతులతో చదువు మానేసిన ఆ యువకుడు 2 నెలల క్రితం లహరి కోసం నందికొట్కూరులోని వారింటికి వచ్చాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. ఇది వాడే పెట్రోల్ పోస్తుంటాడు. యాక్చువల్లీ జరిగిందైతే అది బయట గడియ పెట్టి తగలబెట్టారా అనే అనుమానాలు, దీనిలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఏదైనా ఆడపిల్లల పెంపకమే ఒక పెద్ద సవాల్ అయిపోయింది ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో. భాజపా అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేరుస్తా ఆర్ కృష్ణయ్య. మీరు మొన్నటి వరకు వైసీపీ అప్పగించిన కార్యక్రమాలు, కర్తవ్యాలు నెరవేర్చారు. వారానికి ఒకసారి అమరావతి రావడం, విజయవాడ రావడం, వైసీపీని పొగడడం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం, మళ్ళీ వెళ్ళిపోవడం, అది మీరు కర్తవ్యం. దానివల్ల వైసీపీకి కొనుగోరింది ఏమీ లేదు. అంతకుముందు కాంగ్రెస్ కోసం కర్తవ్యాలను నెరవేర్చారు, అంతకుముందు టీడీపీ కర్తవ్యాలను నెరవేర్చారు, ఇప్పుడు బీజేపీ కర్తవ్యాలను నెరవేరుస్తారు. పార్టీలకు ఉండాలి బుద్ధి. మీకేముంది సార్, మీకు పదవులు కావాలి, మీకు పదవులు ఇస్తున్న పార్టీలకి ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. పార్టీలకి కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు సార్? ఎంతోమంది 100 మంది కృష్ణయ్యలు వస్తారు పార్టీలకు బుద్ధి లేనంతకాలం. 100 మంది సానా సతీష్లు వస్తారు. సరే, ఎనీవే ఎవరిష్టం వాళ్ళది కదా, తప్పు, మనం అంత కామెంట్ చేయకూడదు. ఉపాధి నిధుల స్వాహాపై తొలిసారి పోలీస్ కేసు. నెల్లూరు జిల్లాలో 50 లక్షలకు పైగా కొట్టేసిన 8 మంది సిబ్బంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కొలువాయి ఎంపీడీఓకు అనుమతి. తర్వాత ఏపీ నుంచి అక్రమంగా రేషన్ బియ్యము. భద్రాచలంలో 285 క్వింటాళ్ళు, కంటైనర్లో 483 చౌక బియ్యము. తర్వాత మంగళగిరి నిరుద్యోగుల్లో 40 ఏళ్లకు పైబడిన వారే అధికం. చదువుకుని గృహిణులుగా ఉన్న మహిళలు ఎక్కువే. నియోజకవర్గంలో 87% పూర్తయిన ప్రయోగాత్మక నైపుణ్య గణన. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రయోగాత్మక నైపుణ్య గణనలో నిరుద్యోగుల్లో 40 ఏళ్ళు పైబడిన వారే అధికంగా ఉన్నట్టు తెలిసింది. చదువుకుని గృహిణులుగా ఉన్నవారిని నిరుద్యోగులుగా గుర్తించడంతో వారి సంఖ్య ఎక్కువగా నమోదైంది. అలాగైతే రాష్ట్రం మొత్తం ఎక్కువ మంది ఉంటారుగా. చదువుకొని ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో గృహిణులుగా ఉన్న వాళ్ళని కూడా నిరుద్యోగులుగా గుర్తిస్తే రాష్ట్రం మొత్తం మోర్ దాన్ 40% ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. 40 ఏళ్లకు పైబడిన వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు. రేషన్ కార్డులను ఇతర అవసరాలకు వినియోగించే విధానాన్ని తొలగించాలి. ఎస్, అది వ్యాలిడ్ పాయింట్. లంకా దినకర్ గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. రేషన్ కార్డును ఉచిత బియ్యానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే విధానాన్ని తొలగిస్తే బియ్యం అక్రమాన్ని నిరోధించే వీలుంటుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అభిప్రాయపడ్డారు. అది వ్యాలిడ్ పాయింట్, కరెక్టే. పవన్ చంపేస్తామని బెదిరింపులు ఎవరి మల్లికార్జునరావు కాల్స్ వచ్చిన నెంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉంది. పోలీసులు ఆరా తీయగా అతడు తిరువూరు పట్టణంలో వైద్య దంపతులకు బంధువని తేలింది. వ్యసనాలకు బానిస కావడంతో అతని భార్య విడిచిపెట్టేయగా నెల్లూరు జిల్లాలో ఒంటరిగా వచ్చి ఉంటున్న మల్లికార్జున తరచూ తిరువూరు వచ్చి బామ్మరిది వద్ద తాగుడు డబ్బులు తీసుకొని వెళ్తుండేవాడు. తాగుపోతాడు. రచ్చకెక్కిన మంచు కుటుంబం. క్రమశిక్షణకు విలువలకు అన్నిటికీ మారుపేరైన మంచు కుటుంబం రచ్చకెక్కింది. కుమారుడు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందన్న మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖ, తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు అని చెప్పి
ఇద్దరు తండ్రి కొడుకులకు సంబంధించి ఫిర్యాదులు, లేఖలు ఇవన్నీ కూడా పోలీసులకు నిన్న ముట్టాయి. తర్వాత వైకాపా అస్మదీయ సంస్థపై తరగని ప్రేమ, రిపీట్ ఆర్డర్ ముసుగులో 60 కోట్ల ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కోసం ఒప్పందం, విద్యుత్ శాఖలో దోచుకున్న వరకు దోచుకున్నంత చందంగా సాగింది. ట్రాన్స్ఫార్మర్లు ఓ కంపెనీ అని రాశారు చూసారా, షిరిడీ సాయి కంపెనీకి సంబంధించింది. వీళ్ళేమో గతంలో ఇదే ఈనాడులో షిరిడీ సాయి కంపెనీకి 90,000 విలువైన కాంట్రాక్టులు అని చెప్పి వార్తలు రాశారు. ఇప్పుడేమో ఓ కంపెనీ అని రాశారు. వైకాపా అస్మదీయ సంస్థపై తరగని ప్రేమ, రిపీట్ ఆర్డర్ ముసుగులో 60 కోట్ల ట్రాన్స్ఫార్మర్ల సరఫరా ఒప్పందం. ఇస్తారండి, ఇప్పుడే కాదు ఇంకా ఇస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు లంచాలు తీసుకున్నారు కాబట్టి ఇస్తారు. లంచాలకు ప్రూఫ్ కూడా ఉంది. కావాలంటే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఎలక్టోరల్ బాండ్స్ చూడండి. వాళ్ళ దగ్గర నుంచి 40 కోట్లు తీసుకుంది టీడీపీ షిరిడీ సాయి నుంచి. కాబట్టి వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కప్పేస్తారు. జగన్ ఆపితే కూటమి కదిలించింది. వీసీఐసీ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పనకు అడుగులు. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 170 కోట్ల బిల్లులు చెల్లింపు. ఏడాదిలో తొలిదశ ప్రాజెక్టులు పూర్తి చేసేలా నిర్ణయం అని రాసుకొచ్చారు. తర్వాత గొర్రెల పెంపకం మాటిన అక్రమ మద్యం వ్యాపారం. అనంతపురం జిల్లాలో భారీగా పట్టుబడిన గోవా మద్యం అంట. అమ్మో. సో ఇవండి ఈనాడులో వార్తలు. తర్వాత సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఈనాడు ఆంధ్రజ్యోతిపై 100 కోట్లకు పరువు నష్టం దావా, సఖీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో వాస్తవాలు వక్రీకరణ, నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలు తొలగించేలా వాటిని ఆదేశించండి. ఇది కామనే. కోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తారు, కోర్టు అవతలోడికి నోటీసులు ఇస్తుంది. ఇది సర్వసాధారణం. నోటీసులు ఆ కోర్టులు పిటిషన్ విచారణకు స్వీకరించి అవతలోడికి నోటీసు ఇస్తారు. ఆ నోటీసులు అందుకున్న వాళ్ళు ప్రమాణపత్రం అఫిడవిట్లు దాఖలు చేస్తారు. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు, వాదనల మీద వాదనలు జరుగుతాయి. ఇదంతా సర్వసాధారణం. సో లీగల్ నోటీసులు పంపించినప్పుడు ఒక వార్త, మీడియాకు ప్రకటించినప్పుడు ఒక వార్త, కోర్టులో పిటిషన్ విచారణకు స్వీకరించినప్పుడు ఒక వార్త, లేదా యువతలకు నోటీసులు ఇచ్చినప్పుడు ఒక సెన్సేషన్. ఇన్ని సెన్సేషన్లు జరగవు. 100 కోట్లకు కాదు 10,000 కోట్లకు వేసినా వాళ్ళు ఆగరు. ఎందుకంటే మీడియాలకు పరువు నష్టం కేసులు అనేవి చాలా సర్వసాధారణం. 1970 నుంచి ఈనాడుకి గ్రామ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఎంతోమంది పరువు నష్టం దావాలు వేశారు. ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంటుంది. సో ఇది పెద్ద పట్టించుకోరు అన్నమాట మీడియా వాళ్ళు. అందులోకి ఆంధ్రజ్యోతిలో అస్సలు పట్టించుకోరు. జగన్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు. ఈనాడు ఆంధ్రజ్యోతికి సంబంధంలో ఆ కథనాల పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు. ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్టు భావిస్తామన్న కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా. అది కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. ఇదంతా రాసుకొచ్చారులే. అర్ధనగ్నంగా సెల్లో ఉంచి బూతులు తిట్టి వేధించారు. జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట పులి సాగర్ ఆవేదన. న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి ఫిర్యాదు. రాష్ట్రంలో పర్యటించి విచారణ చేపడతామన్న ఎస్సీ కమిషన్. వ్యాలిడ్ పాయింటే. సెల్లో పెట్టి అర్ధనగ్నంగా ఉంచి బూతులు తిట్టి వేధించారంట. అది ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేశారు. తర్వాత సానా బేదా పేర్లు ఖరారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన చంద్రబాబు. పార్టీలో సీనియర్లకు దక్కని గౌరవం. గల్లా జయదేవ్, ఖమ్మంపాటి, యనమలకు షాకు. డీల్ ప్రకారం బేదాకు డబ్బు బలం ఉండడంతో సానాకు ఛాన్సు. ఎంపిక తీరుపై టీడీపీలో అసంతృప్తి. 3వ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య. జనసేన తరపున నాగబాబుకు రాష్ట్ర మంత్రి పదవి. మంచిదే. జత్వానీ కేసులో విద్యాసాగర్కు బెయిలు. మంచిదే. ప్రేమోన్మాద ఘాతుకం. ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణ పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు. ఇదే ఇందాక నందికొట్కూరులో చదువుకున్నాం కదా, అదే అంశం. 2.5 నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్, 80 కోట్ల స్పామ్ మెసేజ్లు. ఏఐ సాఫ్ట్వేర్తో గుర్తించిన ఎయిర్టెల్. మడకశిరలో బాలిక కిడ్నాప్. మనోవేదంతో పురుగు మందు తాగి తల్లి ఆత్మహత్యత్నం. పోలీస్ స్టేషన్ ఎదురు ఆందోళనకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అని ఒకటి రాశారు. తర్వాత మనోజ్ అధీనంలోకి మంచు టౌన్. బౌన్సర్ల సాయంతో జల్పల్లిలో ఫామ్ హౌస్ స్వాధీనం. మధ్యాహ్నం సోదరుడితో మంచులక్ష్మి చర్చలు. రాత్రి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మనోజ్. తనకు తన భార్య పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదు. మోహన్ బాబుపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు. కొద్దిసేపటికే మనోజ్ మౌనికపై వాట్సాప్ ద్వారా మోహన్ బాబు ఫిర్యాదు. తన భద్రతా ఆస్తుల విషయంలో భయపెడుతున్నాడని వెల్లడి. అవన్నీ తప్పుడు నిరాధార ఆరోపణలు. ఎక్స్లో మనోజ్ ట్వీట్. మొత్తానికి మంచు కుటుంబం రచ్చకెక్కిందనమాట. క్రమశిక్షణ, సెల్ఫ్ డబ్బాలతో, అతి క్రమశిక్షణతో, అతిశయోక్తులతో ఎన్నాళ్ళు వార్తల్లో నిలిచిన మంచు కుటుంబం ఇప్పుడు రచ్చకెక్కింది ఆస్తుల కోసం.
మీ దగ్గర అన్నోటి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉండడం వల్ల ఈ గొడవ. అదేదో అమరావతికి ఇచ్చేయచ్చు కదా, అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చేయండి. అప్పుడు మంచు కుటుంబం కాస్త మంచి కుటుంబంగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఆస్తులు ఎక్కువ ఉంటే ఇదే గొడవ, అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, తండ్రి కొడుకులు కొట్లాడుకుంటారు. ఎలాగ మీది క్రమశిక్షణ కలిగిన కుటుంబం, ఎలాగ మీది మంచి కుటుంబం. సో మీరు మీ ఆస్తులన్నీ అమరావతి నిర్మాణానికో, ఆంధ్రప్రదేశ్ పోలవరం నిర్మాణానికో దేనికో ధారాదత్తం చేశారనుకోండి, మీ సెల్ఫ్ డబ్బాలు మీరు కొట్టుకోకర్లా, మీ కుటుంబ డబ్బాలు ప్రజలే కొడతారు. ఇదిగో ఎంత మంచి కుటుంబం చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న 100 కోట్ల ఆస్తులు రాష్ట్రం కోసం ఇచ్చేశారు అని. అందులోకి అవన్నీ స్కూళ్ళు కాలేజీల నుంచి సంపాదించినవి ఎక్కువ. స్కూళ్ళు కాలేజీలు అంటే పిల్లల ద్వారా వచ్చినాయిగా, అదన్నమాట. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సో మొదటి పేజీ ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. అంటే మొబైల్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎర్లీగానే ముగిస్తున్నాను, మళ్ళీ మనకి అప్లోడ్కి దానికి నెట్ అదే కష్టమవుద్ది. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.